బట్ మనము మన జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే, మన జీవితంలో ఉన్నత శిఖరాలకి ఎదగాలి అంటే, అధిరోహించాలి అంటే కేవలం ఒకే ఒక మార్గం, దట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్. చదువు ఒక్కటే మార్గం. మనకు ఉన్నటువంటి మీ పిల్లలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఆల్రెడీ మీరు చాలా అచీవ్ చేసి, మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీలాగా చూసి ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రభుత్వం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టాన్ని రికగ్నైజ్ చేసి, మోటివేట్ చేసి ఇంకా మీరు బాగా చదువుకోవాలని, ఇప్పుడు రాబోయేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో రాబోయేటటువంటి ఇంకా బాగా చదువుకోవాలి, మిమ్మల్ని మోటివేషన్ గా తీసుకోవాలి, మిమ్మల్ని చూసి వాళ్ళు మీకన్నా ఇంకొక 2 మార్కులు ఎక్కువ తెచ్చుకునేటటువంటి విధంగా వాళ్ళు కూడా తయారవ్వాలి, వాళ్ళకు కూడా ఆలోచన రావాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మేము చదువుతూ ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏం లేవు. సో మా స్థాయిలో కానీ టాపర్ని కూడా కాదు. బట్ ఒకటే నేను మీ అందరికీ చెప్తాను. సో బట్ మీరు ఆల్రెడీ ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. మంచి కాలేజ్లో సీట్ వస్తే ఆటోమేటిక్గా మంచి జాబ్ వస్తుంది. లేకపోతే మీకు ఆ ఎక్స్పోజర్ వల్ల ఒక కంపెనీ కానీ లేకపోతే మీ సొంతంగా మీరు ఆంటర్ప్రినర్షిప్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయంటే మీ మార్క్స్ని బేస్ చేసుకుని ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కాలేజెస్ అడ్మిషన్స్ వస్తారు. సో దట్ ఇనీషియల్ స్టార్ట్, ఇనీషియల్ పుష్ ఎప్పుడు కూడా నన్ను అడిగితే మీ కాలేజ్ లైఫ్ కన్నా కూడా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ 3 సంవత్సరాలు బాగా చదువుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది సెట్ అవుతుంది. పేరెంట్స్ ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్నారు. మన చాలా ప్రాంతంలో ఒక అలవాటు ఏముందంటే, ప్రతి ఆడపిల్ల అనగానే తొందరగా పెళ్లి చేసేయాలనేటటువంటి ఒక అలవాటు వస్తుంది అనమాట. 18 సంవత్సరాలు రాగానే, లేకపోతే 20 సంవత్సరాలు రాగానే, లేకపోతే 21 సంవత్సరాలు రాగానే పిల్లలు వెళ్ళి ప్రపంచాన్ని జయించుకొని వచ్చేటటువంటి సత్తా ఉంది. సో వాళ్ళని మనం పూర్తిగా చదివించాలి. ఇంజనీరింగ్ కావాలంటే ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ కావాలంటే డాక్టర్ చేయించాలి, లేకపోతే ఐఏఎస్ అవుతారంటే ఐఏఎస్ చేయించండి. అండ్ ఇంకేదైనా చార్టెడ్ అకౌంట్ నడుస్తుంది అంటే ఈరోజు ప్రతి ఒక్క ప్రొఫెషన్ పని చేస్తేనే నడుస్తుంది. టీచర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, అడ్మినిస్ట్రేటర్స్ కావాలి, లాయర్స్ కావాలి, చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలి, సినీ యాక్టర్స్ కావాలి, పొలిటీషియన్స్ కావాలి. అవునా కాదు? అందరూ కలిస్తేనే సమాజం, అందరూ కలిసి కట్టుగా పని చేస్తేనే సమాజం ముందుకు వెళ్తుంది. సో ఇది చేయాలి అది చేయాలని కాకుండా వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ మీద వర్కౌట్ చేయమని చెప్పాను. బట్ మీరు ఎంచుకున్నటువంటి ఫీల్డ్లో పిల్లలందరికీ నేను చెప్తాను, మీరు ఏ ఫీల్డ్ అయినా ఎంచుకోండి. బట్ మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీకన్నా ముందు ఎవ్వరు, ఒకవేళ డాక్టర్ అవ్వాలనుకుంటే యూ షుడ్ బి ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద వరల్డ్. ఏం సమస్య చెప్పండి? ఇప్పుడు దేవుడు పుట్టించినప్పుడు అందరినీ ఈక్వల్గా పుట్టించాడు. ఒకరికి ఎక్కువ గుర్రా, ఒకటి తక్కువ గుర్రా, లేకపోతే ఒకరికి ఎక్కువ ఇంటెలిజెన్స్, ఇంకొకరికి సక్సెస్ అవ్వగలుగుతున్నారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతా ఉంటారు. దేనికి? ఎందుకు అంటే కేపబిలిటీ ఫేమ్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రతిరోజు ఎంత డెడికేటెడ్గా ఉన్నాము, ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నాము. సక్సెస్ అవ్వాలంటే ఎవరినైనా తీసుకోండి, సక్సెస్ఫుల్ అయిన ఎవరినైనా తీసుకోండి, ప్రతి వాళ్ళ వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథ వెనక ఒక సాక్రిఫైస్ ఉంటుంది, ఆ కథ వెనక ఒక త్యాగం ఉంటుంది. సో వాళ్ళంతా కష్టపడితేనే సక్సెస్ అవుతారు లైఫ్. సో ఇప్పుడు మీరు 10th క్లాస్లో మీరంతా మండల్ టాపర్స్ కింద ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ స్థాయికి రావడానికి చాలా వదులుకొని ఉంటారు. అవునా కదా? ఒక్కొక్కసారి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి బాగోపోయినప్పుడు కూడా వెళ్ళకు, లేకపోతే కొన్ని మీకు బాగా దగ్గర బంధువుల యొక్క పెళ్ళిళ్ళు అయినా లేకపోతే ఫంక్షన్స్ అయినా కూడా అవన్నీ ఆపుకొని చదువుంటారు.